నందినగర్ నివాసం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు పోలీసులు. రేపు నందినగర్ నివాసంలో కేసీఆర్ను విచారించాల్సి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై సమీక్షించారు. బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన చర్యలపై చర్చించారు. నందినగర్ నివాసం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు పోలీసులు. రేపు నందినగర్ నివాసంలో కేసీఆర్ను విచారించాల్సి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై సమీక్షించారు. బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన చర్యలపై చర్చించారు. నందినగర్ నివాసం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు పోలీసులు. రేపు నందినగర్ నివాసంలో కేసీఆర్ను విచారించాల్సి వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై సమీక్షించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, రేపు మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ ఇన్ కేస్ అటెండ్ అయితే మాత్రం నందినగర్ లో భద్రతా ఏర్పాట్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎంటైర్ కేసీఆర్ నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఎంటైర్ నందినగర్ చుట్టూతో కూడా పోలీసులు చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఇన్ కేసు సీఎం కేసీఆర్ వచ్చేలోపు ఎవరైనా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ నేతలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందా అనే దానిపైన సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు మార్గం అంతా కూడా నందినగర్ బస్ స్టాప్ వైపు కానీ ఇటు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటటువంటి రూట్ ఆశా హాస్పిటల్ ఈ రోడ్ నుంచి రావచ్చు. ఇక్కడ రెండు మార్గాల్లో కేసీఆర్ ఇంటికి వచ్చేటటువంటి దారులు ఉంటాయి. ఇటువైపు నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్కడి వరకు నిలువరించవచ్చు, ఎక్కడెక్కడ బారికేడింగ్స్ ఏర్పాటు చేయొచ్చు అనే దానిపైన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు. డీసీపీతో పాటు అదేవిధంగా ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు కానీ లేకపోతే హోటల్ నిర్వాహకులకు కొన్ని కీలక సూచనలు చేశారు. మరోవైపు ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చోట్ల పార్కింగ్ చేస్తున్నటువంటి వెహికల్స్ కూడా హెచ్చరించారు. వీటన్నిటిని రాత్రి లోపు తీసివేయాలి అని చెప్పి కూడా హెచ్చరించారు. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకు కూడా అవసరమైతే రేపు మీకు ఆదేశాలు ఇస్తాం, వాటన్నిటిని క్లోజ్ చేసుకోవాలి, మాకు సహకరించాలి అని కూడా సూచనలు చేశారు. మరోవైపు ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చేటటువంటి మార్గాల్లో అటువైపు నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రూట్లో కూడా చాలా చోట్ల హోటల్స్ ఉన్నాయి, కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా సూచనలు చేశారు. ఎవరు కూడా రోడ్డుకు పూర్తిగా ముందు వైపు దాకా పెట్టుకోకూడదు, వాహనాలను అడ్డంగా పెట్టకూడదు అని చెప్పి సూచనలు చేశారు. అవసరమైతే వాటిని కూడా క్లోజ్ చేయాలని చెప్పారు. అటువైపు నుంచి వస్తే ఎక్కడి వరకు బ్యారికేడింగ్స్ వేయొచ్చు, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే వాళ్ళను నిలువరించడమా లేకపోతే ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ ఉంటున్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా కనుక్కున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఎవరెవరు ఉంటున్నారు, ఇన్ కేసు ఓనర్స్ ఉంటే వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే దానిపైన కూడా ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నారు. లాక్ వేసి ఉన్నటువంటి ఇళ్ల ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. సాయంత్రం ఎస్ఐబి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రతి విభాగాలు కలిసి ఇక్కడ సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా సిట్ విచారణ సమయంలో సిట్ ఆఫీస్ లో హరీష్ రావును విచారిస్తున్నటువంటి టైంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కొద్ది సమయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. చాలా మంది సిట్ కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటన్నిటిని తోసుకుంటూ సిట్ కార్యాలయం వరకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అదేవిధంగా కేటీఆర్ ను తీసుకుని వచ్చినటువంటి టైంలో ఏకంగా కేటీఆర్ పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అటు ఇంటి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ దాకా రావడం, బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి సిట్ కార్యాలయానికి వస్తున్నటువంటి టైంలో ఏకంగా 100 మందికి పైగా బైక్ ర్యాలీతో యాడ్ అవుతూ వచ్చారు. వాళ్ళందరినీ నిలువరించడం ఒకనొక టైంలో కష్టతరంగా మారింది. క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత
జూబ్లీ చెక్ పోస్ట్ లో కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి కేవలం కేటీఆర్ వెహికల్ ను అనుమతించేటటువంటి పరిస్థితి. అప్పటికీ మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు, అదేవిధంగా కొప్పుల ఈశ్వర్ నడి రోడ్డు పైన బైఠాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆల్మోస్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తున్నటువంటి టైంలో నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి వస్తారో అని ఇప్పటికే స్పష్టంగా చెప్పకపోయినా, దానిపైన క్లారిటీ లేకపోయినా వచ్చే అవకాశం ఇక్కడికే ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అంటే హైదరాబాద్ పరిధిలోకి వచ్చేటటువంటి ప్రాంతాల్లో ఉంటే మేమే వస్తామని చెప్పి సిట్ అధికారులు ఒక వెసులుబాటుని కూడా ఇచ్చారు. కాబట్టి నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వస్తాడు అని ఇప్పటికే పోలీసులకు ఏదైనా సమాచారం ఉండొచ్చు. దాని ప్రకారమే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి భద్రతను సమీక్షిస్తూ ఉన్నారు. ఇన్ కేసు ఇక్కడ విచారణకు గనక వస్తే కేసీఆర్ రాకముందే పెద్ద ఎత్తున ఇక్కడికి చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చెదరగొట్టే కంటే రాకముందు వరకే ఎక్కడి నుంచి వాళ్ళందరినీ అడ్డుకట్ట వేయొచ్చు, ఎక్కడెక్కడి వరకు వాళ్ళందరినీ నిలువరించవచ్చు అనే దానిపైన పోలీసులు సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్గాలు ఏవే ఉన్నాయి, ఈ రూట్స్ అంటే ఎంటైర్ కేసీఆర్ ఇంటి సమీపం దాకా రావాలి అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయొచ్చు, ఇన్ కేసు ఏర్పాటు చేసినా కూడా సివిలియన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాళ్లకు ఈవెన్ వెహికల్స్ రాకపోకలకు కూడా ఇబ్బంది కలగొద్దు అనే దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటున్నారు. ప్రస్తుతం అటు లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు కలిసి కూడా ఈ ఇంటి నివాసం చుట్టూ రౌండ్స్ వేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఒకవేళ క్లోజ్ చేయడం ద్వారా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఈ రూట్ లో ఉన్నటువంటి నివాస గృహాలు ఎన్ని ఉన్నాయి, అందులో నిత్యం రాకపోకలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ వెహికల్స్ ఎప్పుడు మూవ్ అవుతాయి అనే దానిపైన వివరాలు కూడా సేకరించారు. ఇన్ కేసు వాళ్ళు ఉదయాన్నే వెళ్లే టైంలో వాళ్ళు ఆఫీసులకు ఏదైనా వెళ్తే వాళ్ళ వెహికల్స్ మాత్రమే అనుమతించాలా అనే దానిపైన పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఆలోచిస్తున్నటువంటి ప్రకారం పూర్తిగా క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నందినగర్ వైపు వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ పూర్తిగా నిలువరించి అక్కడికే బ్యారికేడింగ్స్ వేయడం, కేవలం పోలీసుల వాహనాలు మినహా మిగతా ఎవరి వెహికల్స్ కూడా అనుమతించొద్దు అని కూడా పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇటు నందినగర్ బస్ స్టాప్ నుంచి వచ్చేటటువంటి మార్గం కూడా ఉంది. కాబట్టి బస్ స్టాప్ దగ్గరనే బ్యారికేడింగ్స్ వేసి అక్కడ నుంచి బీఆర్ఎస్ ట్రైన్లను కానీ ఎవరిని ఇటువైపుగా రానియకుండా చూసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి గ్యాదర్ అయితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమి ఉంటాయి అనే దానిపైన ఇప్పటికే పోలీసులు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.